ట్రాక్టర్లో డీజిల్ పోయలేకనే గ్రామాల్లో చెత్త సేకరించట్లేదని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. మెదక్ జిల్లా జక్కపల్లి గ్రామంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. మాజీ సర్పంచ్ శ్రీనివాస్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొన్నారు. 1వ తేదీనే ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామని గొప్పలు చెబుతున్నారని, సఫాయి కార్మికులకు 3 నెలల నుంచి జీతాలు ఇవ్వట్లేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. ట్రాక్టర్లు 10 నుంచి 20% కమిషన్ ఇస్తేనే బిల్లులు చెల్లిస్తున్నారని చెప్పారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లేందుకు సీఎం రేవంత్ రెడ్డికి సమయం సరిపోతుందని ఎద్దేవా చేశారు. గ్రామ పంచాయతీ ముందు ట్రాక్టర్ ను పెట్టి 20 రోజుల నుంచి ట్రాక్టర్ తీసే పరిస్థితి లేదు. మేము అక్కడికి వచ్చినప్పుడు ట్రాక్టర్ డ్రైవరు, అందులో పనిచేసే కార్మికుడు కూడా అక్కడే ఉన్నారు. వారిని పలకరిస్తే ట్రాక్టర్లో గాసం లేదు సార్, డీజిల్ లేకపోవడం వల్ల 20 రోజుల నుంచి ట్రాక్టర్ తీయడం లేదు అని వారు చెప్తా ఉన్నారు. ప్రజలు మా మీద కోపానికి వస్తున్నారు. ట్రాక్టర్ను ఎందుకు తేవడం లేదంటే గాసం లేదని పబ్లిక్ మేము చెప్తున్నాం సార్ అంటున్నారు. ఆ ట్రాక్టర్కు గత ఏడాది అర్థం నుంచి దాదాపు 2 సంవత్సరాల నుంచి ఆయిల్ కూడా చేంజ్ చేయలేదు, ఫిల్టర్ చేంజ్ చేయలేదు, ట్రాక్టర్ను సర్వీసింగ్ చేయించడం లేదు, ట్రాక్టర్కు ఇన్సూరెన్స్ కట్టలేదు, ట్రాక్టర్కు రోడ్ ట్యాక్స్ కూడా క్వార్టర్లీ ట్యాక్స్ కట్టలేదు. చివరికి డీజిల్కు డబ్బులు లేక తాళం చేయలన్నీ కూడా ఎంపీడీఓకి అప్పచెప్పిన